సరే అభ్యర్థులను మార్చంది ఎవరు? రాజకీయాల్లో అభ్యర్థుల్ని మార్చంది ఎవరు? మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడు? మోడీ గారు గుజరాత్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వారణాసి వెళ్ళలేదా? మోడీ గారిని ఏం అనలేవే? చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? లోకేష్ దేవురు మందలగిరి ఎట్టా వచ్చాడు? మందలగిరా లోకేష్ది? మందలగిరి కాదు కదా, మరి మందలగిరి ఎట్టా వచ్చాడు? పవన్ కళ్యాణ్ది గాజువాక కాదు కదా. కోడెల శివప్రసాద్ దేవురు ఎక్కడికి వచ్చాడు? మీ ఇష్టం. తెలుగుదేశం పార్టీలో ఎన్ని సీట్లను ఏం చేశాడు? అలాగే చంద్రపూడిలో పోటీ చేసింది ఒక ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు పెట్టాడు, ఆవిడ దేవురు అక్కడికి ఎక్కడికి వచ్చింది? ఒక ఆవిడ వైజాగ్ దగ్గర నుంచి నక్కపల్లి దగ్గర నుంచి కొవ్వూరు బిడ్జికాడికి వచ్చింది. నక్కపల్లిలో ములిగితే కొవ్వూరు బిడ్జికాడి తేలింది ఆవిడ. ఎట్లా తేలింది? ఎవరు వీళ్ళందరూ అంటున్నా? ఎక్కడి నుంచి ఎక్కడ ములుగుతున్నారు, ఎక్కడ తేలుతున్నారు? ఇవన్నీ ఎందుకు అసలు? ఎన్ని ఒకటే కాదు, మీకు జిల్లాల వారి లిస్ట్ చెప్పండి, లిస్ట్ చెప్తాం. చంద్రబాబు నాయుడే పెద్ద మామూలుగా చంద్రబాబు నాయుడే ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు కదా. ఎన్టీ రామారావు గారు మహబూబ్నగర్ జిల్లాలో పోటీ చేయలేదా? ఓడిపోలేదా? మరి ఎట్ట వెళ్ళాడు? టెక్కలు ఏమన్నా ఎన్టీ రామారావు గారు అత్తూరురా? టెక్కలు ఎందుకు వెళ్ళాడు ఎన్టీ రామారావు గారు? ఎట్లా వెళ్ళాడన్న? ఎవరిది ఏ ఊరు? ఎవరెవరిది ఎక్కడికెక్కడికి వెళ్తారు? ఎన్టీ రామారావు గారు సొంతూరా హిందూపురం? కన్నారూరా? బాలకృష్ణ అత్తారూరా హిందూపురం? ఎన్టీ రామారావు గారిని బాలకృష్ణ గారిని హిందూపురంలో కన్నాడా? బాలకృష్ణ గారు హిందూపురంలో పుట్టాడా? ఇవన్నీ సిగ్గులేని మాటలు. చంద్రబాబు నాయుడు గారికి కాస్త ఇంగితం ఉండాలి కదా మాట్లాడేప్పుడు. వీళ్ళందరూ ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు? ఎవరు ట్రాన్స్ఫర్ చేసాడు వీళ్ళని? ఇలా ఎంఆర్ఓలా? ఇలా జిల్లా కలెక్టర్లా? ఇలా గుమస్తా ఉద్యోగమా? ఇట్లాగే ఎన్ని చెప్తాడు. పాపం కన్నా లక్ష్మీనారాయణ గారు వస్తే ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి? నిన్న కాక మొన్న చేరాడుగా కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీ గారు ఊరు సత్తినపల్లె. ఎట్ట పెట్టావు మరి? తాటికొండలో ఒక ఆయన పెట్టారు నిన్నటి దాకా. ఆయనదే ఊరు? ఆయన తాటికొండ. ఎన్ని అసలు పిచ్చి మాటలు, పిచ్చి కోతలు. ఎవరెవరినో ఎక్కడెక్కడో పెడతా ఉంటారు. రాజకీయ పార్టీలు పెడతా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సినిమా డైలాగులు కాదు, చరిత్రది. చంద్రబాబు నాయుడు ఒక గురువింద గింజకు అడుగునే నల్లగా ఉంటుంది. ఈయనకి మొత్తం అంతా నల్లుగానే ఉంటుంది. ఈయన అందరి గురించి ఏలెత్తి చూపిస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రాజకీయ ఎక్స్పెరిమెంట్, రాజకీయ ప్రయోగం చొక్కలు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడికి.